ప్రణతికి అలా జరిగిందని తెలిసి పార్వతి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అంతా చెప్తూ ఉంటాడు. అదంతా విన్న అక్షయ్ అయితే నేను అవనిని ఎంత అపార్థం చేసుకున్నాను అని అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు పాజిటివ్గా మాట్లాడాలి అని చెప్పేసి అవని అక్కకి ఫోన్ చేసి ప్రణతి కండిషన్ ఏంటో తెలుసుకోండి మామయ్య, ప్రణతిని మన ఇంటికే తీసుకొద్దాం అని చెప్పేసి పల్లవి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవునండి మనం అసలు ఇప్పుడే వెళ్దాం హాస్పిటల్కి, ప్రణతి ఎలా ఉందో ఏంటో, అసలు నా కూతురికి ఇన్ని కష్టాలు ఏంటో, తనకి ఎంత బాగా చూసుకున్నాం, తనకి ఏడ్చు సోకిందో ఏంటో, తన జీవితం ఏకం కష్టంలో మునిగిపోయింది, తన పరిస్థితి ఎలా ఉందో ఏంటో అనేది పార్వతి అంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇప్పుడేం పర్వాలేదు, డాక్టర్ వచ్చి తన గురించి చెప్పి డిశ్చార్జ్ ఇస్తామని చెప్పారు అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే నాన్న ఒకసారి కనుక్కోండి నాన్న అని అంటూ ఉంటాడు. ఇక శ్రీకర్ వీళ్ళందరూ అయితే నేను చెప్పాను అవని వదిన మంచిదని చెప్పాను, కానీ మీరే ఎప్పుడు నమ్మలేదు, అవని వదిన గురించి తప్పుగానే మాట్లాడారు అని శ్రీకర్ అనేసరికి అవని యొక్క ప్రణతి విషయంలో మంచి చేసింది, మంచి పనులే చేసింది కాదనలేదు. అవని యొక్క ప్రణతి విషయంలో మంచి పనులు చేసినంత మాత్రాన తను చేసినవి మర్చిపోతామా? తను అత్తయ్య గారిని చంపడం నిజం కాదా? తను ఆస్తి కొట్టేయాలనుకోవడం నిజం కాదా? అదంతా నిజమైనప్పుడు అవని అక్కని ఎలా మనం క్షమిస్తాము అని చెప్పేసి శ్రేయ అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి పార్వతి అయితే అలా చూస్తూ ఉంటుంది. అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక కమల్ అయితే వీళ్ళు ఎప్పటికీ మారరు అని చెప్పేసి అయితే చిరాగ్గా ఫేస్ పెడుతూ ఉంటాడు. అలా చిరాగ్గా ఫేస్ పెట్టాడుగా శ్రేయ వైపు అయితే చూస్తూ ఉంటాడు. ఆప్తావా అని గసుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు నా కూతురు గురించి ఆలోచించకుండా గతాలు తవ్వుతావేంటి? ప్రణతి విషయంలో అవని చేసిన మంచితనం గుర్తులేదా? అవని మంచి నీకు కనిపించడం లేదా? అవన్నీ మానేసి గతాలు తవ్వి నా కూతురు గురించి ఆలోచించడం మానేసి ఆస్తుల గురించి ఆలోచిస్తున్నావేంటి అని రాజేంద్ర ప్రసాద్ అయితే శ్రీయాని తిడుతూ ఉంటాడు. అలా వార్నింగ్ ఇవ్వగానే పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది. అమ్మో నేను అన్నాను కాదు, నాకు కూడా అయిపోదును అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే నా కూతురు విషయంలో అవని ఏం చేసిందో నాకు అదే ముఖ్యం, ఇంకే విషయాలు నాకు అనవసరం, తను ఒక అమ్మలా తనకి అండగా ఉండి చేయాల్సినవన్నీ తనకి చేసింది, నాకు అదే కావాలి, మిగతా అన్ని విషయాల గురించి తవ్వాలంటే వస్తలేం బాగోదు అని చెప్పేసి ఆ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఆ మాటలకి శ్రేయ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అక్షయ్ అయితే అవని ఇప్పుడు ఎలా ఉంది నాన్న, అవనికి ఒకసారి ఫోన్ చేయి, ప్రణతి గురించి కనుక్కోమని అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అవనికి ఫోన్ చేయడం